శ్రావణ్ గురించి మేము అన్నట్టున్నారు ఆవిడ. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అంటున్నారు. ఈ భాష మీకు అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది అని అంటున్నారు. మనోజ్ గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పుష్పలీల గారికి, ఆర్టీవీ ప్రేక్షకులు నమస్తే. జై తెలంగాణ. కేసీఆర్ గారు అనలేరా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని పదే పదే ఉటంకిస్తున్నటువంటి వీళ్ళు ఎవరి మాటలను ఉటంకిస్తున్నారు? కేసీఆర్ గారు ఎవరిని అన్నారు, ఏ మేరకు అన్నారు? తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, తెలంగాణకు నష్టం జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా పెదవులు మూసుకున్నటువంటి స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, స్థానిక టీడీపీ ఎవరైతే వాళ్ళు తెలంగాణకు ద్రోహం జరుగుతున్నప్పుడు ప్రశ్నించని వాళ్ళను చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అనేటువంటి మాట అన్నారు. ఎస్, వినండి, ఆగండి, మీరు నిరూపించండి. ఒకటి మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా. మీరు వినండి. ఆవిడ మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడండి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిను. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడింది. మహిళా జర్నలిస్టులు వాళ్ళని మీరు ముందు అవకాశం పెద్దలు మీకు ఇచ్చారు, మీరు ఆగాల. ఒక్క నిమిషం. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి మీరు ఆగండి. మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తను ఆపండి. ఒక నిమిషం పుష్పలత గారు, ఒక నిమిషం తను మాట్లాడతారా, ఆ తర్వాత మనం డిస్కస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పదీసి ఉరికిచ్చి కొడతాని మాట పదే పదే ఆయన మాట్లాడిండ్రు. తర్వాత అదొక్క మాట కాదండి, గుడ్లు వీకి గోటి ఆడతా లాగుళ్ళ తొండలిడుస్తా ఇట్లాంటి పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. నోటికెంతస్తే అంత బూతుతో చలామణవుతూ ప్రజల నోళ్లు మోయించడానికి లేదా ప్రజల నుంచి ప్రశ్న ఎదురుగాకుండా ఉండడానికి అంటే 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఓ కేంద్ర మంత్రిని రండాన్ని మాట్లాడడం కానీ, జర్నలిస్టుల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట దొరకడం కానీ, మాట బూతుల పదాలే మాట్లాడడం కానీ. కేసీఆర్ గారు ఒకే ఒక్క లక్ష్యంతో రాజకీయాలు తన శాసన సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవి రాజీనామా చేసి వచ్చిండ్రు. కానీ ఆయన తెలంగాణ కోసం వచ్చిండ్రు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఎవరినైనా ఆయన ప్రశ్నించిండు. ఈ స్థాయి కాదండి, చాలా హుందాగా, చాలా గొప్పగా ఆయన సద్గోష్ఠి, సద్భాష. కిషన్ రెడ్డిని పట్టుకొని కూడా కిషన్ రెడ్డి గారి పాత్ర ఏంటండి? సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు, వచ్చి కుర్కురే ప్యాకెట్లు చెయ్యాల్సిన పనులు చేయాల్సినటువంటి వాళ్ళు చెయ్యకుండా ఏదైనా చిన్నపాటిది కదా ఇదేమో. కిషన్ రెడ్డి ఉస్మానియా రైల్వే స్టేషన్ పోయి లిఫ్ట్ ఓపెన్ చేసి జాతికి అంకితం అంటారు. అది వేరే విషయం. నేను అంటుంది ఆ భాష ఉపయోగించవచ్చా? అదేనో పని చేయనివ్వండి, ఎంత చిన్న పని చేయనివ్వండి, ఎంత పెద్ద పని ఈ భాష ఉపయోగించవచ్చు. తెలంగాణకు చెయ్యాల్సిన పని చేయకుండా అన్యాయం చేస్తున్న క్రమంలో మాట తూలి అంటే అనవచ్చు, కానీ ఆయన చేసినటువంటి ఎవరండి ప్రజలు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా. ఆ ప్రజల్లో ఎవరన్నా ఉంటే ఆయన గుండు కొట్టగలుగుతారు. అక్కడ ఎవరన్నా ఆయన బార్బర్ షాప్ లో పోయి కూర్చుంటే గుండు కొడతారు. ఎంటికలు వీకడానికి కేసీఆర్ కావన్నా ఆ ప్రజల్లో నాయ బ్రాహ్మణులు లేరా? కాదు కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా వాళ్ళు సమర్థించుకుంటారు. గత 10 ఏళ్ల పాటుగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఈ భాష మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అంటుంది. అప్పుడేం చెప్తారు మీరు? అవినీతికి పాల్పడితే నిరూపించండి. మీరు మీ చేతుల్లో అధికారం ఉన్నది. ఏ రంగంలో అవినీతి జరిగింది, ఎక్కడ అబద్ధం తప్ప ఇంకోటి ఉన్నదా? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటారు, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి అంటారు. 84 లక్షల ఖర్చు అయినటువంటి కాళేశ్వరానికి 2 లక్షల లెక్క చెప్తుంది ఈ అబద్ధాల కాంగ్రెస్. అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిండ్రు, అబద్ధపు మాటలు చెప్పి భాష గురించి వస్తుంది కదా. దశోజు శ్రావణ్ గారు రాహుల్ గాంధీకి, మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేశారంటే, అమ్మ కాపాడండి మా తెలంగాణ రాష్ట్రాన్ని భాష నుంచి అంటున్నారు. ఈ సంస్కృతి స్టార్ట్ అయిందే బీఆర్ఎస్ పార్టీతో. ఇందాక పుష్పలగా స్టార్ట్ చేస్తూనే ఎంత మాత్రం కాదండి, బీఆర్ఎస్ పార్టీతోనే ఈ భాష స్టార్ట్ అయింది. కేసీఆర్ గారే ఈ భాషకు పునాది వేసిందని చెప్పి వాడు అంటున్నారు. కానే కాదు, అసెంబ్లీలోనే నిండు అసెంబ్లీలో తెలంగాణకు ₹1 కూడా ఏం చేసుకుంటారో చేసుకపోండి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పెదవులకు ఏం అసెంబ్లీలో పాలమూరు కాళేశ్వరం మీద చర్చ పెడదాం అనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ రైట్ చేస్తే మేము ప్రిపేర్ రాలేదంటే, ప్రిపేర్ రాకపోతే
ఇక నీకు వచ్చిరా అని చెప్పి క్వశ్చన్ చేసి అసెంబ్లీలో కదా మరి కేసీఆర్ మాట్లాడింది. ప్రిపేర్ అయి రావాలి కదా అంటే సరే రాలేదు కదా, దానికి కౌంటర్ ఇచ్చిన మాట ఏంటి? కేసీఆర్ గారిది ధర్మాగ్రహము, రేవంత్ రెడ్డి గారిది దృష్టి మళ్లించే ఆగ్రహం. ఒక్కసారి ఈ ధర్మాగ్రహం గురించి మాట్లాడదాం. ప్రజల దృష్టి మళ్లించడానికే తప్ప పాలన వైఫల్యాన్ని గప్పిపుచ్చుకోవడానికే తప్ప అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా నోటికి పని చెప్తాడు అంతే తప్ప పని చెయ్యడు. నోటికి పని చెప్పాడు అన్నట్టున్నది ఇక్కడ. కేసీఆర్ గారు మాట్లాడానికి అధికారం ఇచ్చితే అన్నట్టున్నది. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున అన్నట్టున్నది. చెరుకు తీపి సద్గోష్ఠి విలువైనది తెలియదు. పెద్దలు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున అంటారు. చెరుకు తీ పెరగరు ఈ ప్రస్తుత పాలకులు రేవంత్ రెడ్డి గారు. చెరుకు తీ పెరగరు. గతంలో పెద్దలు జానారెడ్డి గారని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని గౌరవంగా సంబోధించేది, బట్టి విక్రమార్క గారిని గౌరవంగా సంబోధించేది కేసీఆర్ గారు, చాలా గౌరవించేది. అట్లాంటిది ముఖ్యమంత్రి హోదాలో నుండి కూడా ప్రతిపక్షాలను గౌరవంగా ఆయన చూసేది. వీళ్ళకి ఎక్కడ పోలికండి, నక్కకు నాగలోకానికి ఉన్న పోలిక. అసలు కాంగ్రెస్ కక్షపూరితంగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా మాకు అధికారం ఇవ్వలేదనేటువంటి ఒక్క మాట కంక్లూడ్ చేస్తున్నా. మేము రాష్ట్రాన్ని ఇచ్చినా మాకు అధికారం ఇవ్వలేదు తెలంగాణ అని కక్ష పెట్టుకొని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ కాని రేవంత్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినటువంటి రేవంత్ రెడ్డిని తెచ్చి మా నెత్తిన రుద్దింది. ఆయన భాష, ఆయన సంస్కారహీనత, ఆయన ప్రజలు చెవులు మూసుకుంటున్నారు, పిల్లలు టీవీ చూడనటువంటి. ఒకసారి అది ధర్మాగ్రహం అన్నారు పుష్పలత గారు. కేసీఆర్ ఒకవేళ మాట్లాడినా కూడా ధర్మాగ్రహం, పని చేయనటువంటి వాళ్ళని, తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మాట్లాడాడు అని అంటున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఆమె చెప్పుతో సామెత చెప్పింది, అంతకన్నా బూతు సామెతలు కూడా ఉంటాయి కానీ మా వాళ్ళు చెప్పరు. తెలివి వాళ్ళకే ఉంది కాదు. కొంచెం ఆమె మాట్లాడేటప్పుడు కూడా అది కూడా వాడకూడదు ఆమె. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే సద్బుద్ధి, ఆ బుద్ధి, ఈ బుద్ధి మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ దోచుకొని 10 ఏళ్ళు దోచుకున్న వాళ్ళని, తెలంగాణ బిడ్డల ఉసులు తీసుకున్నాలని ఒక నోటిఫికేషన్ కూడా వెయ్యకుండా ఏమి చేయనోళ్ళని ఉండండి. అబద్ధాలు ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి లాగా? మీరు కూడా, మీరు మాజీ మంత్రి, మహిళా నేత, మీరంటే గౌరవం ఉంటుంది కొంచెం, మీరేందంటే అబద్ధాలు మాట్లాడతారు? ఒక్క నోటిఫికేషన్ వేయలేదా? క్రమంలో కోపం వచ్చినప్పుడు వచ్చే మాట అది. ఆ భాషకు ఈ భాషకు చాలా తేడా ఉంది. నువ్వు ఆ భాషను ఈ భాషకు అదేదో బాగా తిట్టినోరా ముండకూడదు కానీ ఒక సామెత చెప్తారు వెనకడ పెద్ద మనుషులు. ఇప్పుడు నీది అట్లుంది, తిట్టకరా అంటూనే తిట్టినట్టు ఉంది మీది. మళ్ళీ నువ్వు అదేమంటావు అంటే తెలంగాణ కోసం తిట్టిండు ఆయన వాడాలా ఆయన ధర్మాగ్రహం అంట. తెలంగాణ విషయంలో ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళ గురించి మాట్లాడిన భాష అంటున్నారు. మళ్ళీ మాట్లాడడానికి సన్యాసులు వీళ్ళని చూసి బీజేపీ కూడా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు. ముఖ్యమంత్రి పొట్టోడు గిట్టోడు ఏం మాట్లాడుతున్నాడు? మరి అవే లెవెల్లో మేము కూడా మరి ఆ నీతి అట్లా చిల్లర మాటలు మాట్లాడాలనుకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు మా ఎవరిని కూడా నోరెత్తనియరు. నేను అవసరమే లేదు ఇంత దానికి మాట్లాడడానికి. చాలా మంది ఉన్నారు ఈ టైప్ ఆన్సర్లు చెప్పడానికి. కానీ ఏదైనా కానీ ఆయన ఏదో బాపులు, ఆయన దేశానికి ఏదో ఉద్ధరించినాడు. మరి ఎందుకు మూల కూసబెట్టారు జనాలు? ఎందుకు కూసబెట్టారు? తెలంగాణ ఇచ్చిన దేవత నన్ను ఆమెని మీరు ఎక్కడున్నారు దేశంలో? దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడున్నది? మీరెక్కడ కూర్చున్నారు? 10 ఏళ్ళు తెలంగాణలో మీరెక్కడ కూర్చున్నారు? 10 ఏళ్ళు తెలంగాణలో మీరెక్కడ కూర్చున్నారు? గెలుపోవడం సహజం కదా. ఎవరికి ఎట్లా అర్థమైతే అట్లనే చెప్తారు. ఎవరికి అర్థమవుతుందో ఆ భాష వాళ్ళకి అర్థమైంది. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. జనాలకు అర్థమవుతుందా? మేము మమ్మల్ని మాట్లాడనీయకుండా కాదు పుష్పలత గారు. సరే, 10 ఏళ్ల పాటుగా ఆయన మాట్లాడారు, లేకపోతే 10 ఏళ్ల పాటుగా ఆయన భాష మీకు తప్పుగా అనిపించినప్పుడు మీరు వచ్చిన తర్వాత భాష మారిందా? ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు భాష మారిందా అంటే అటువంటి సంస్కృతి లేదు అనుకుంటున్నారా? ఏమండి, అవతల తిడుతున్నప్పుడు అవతల తిడుతున్నప్పుడు కడుపులో రోషం వస్తుంది. ఏం చేయకుండా దోచుకొని పోయిన వాళ్ళంతా ఇప్పుడు నీతి వాక్యాలు